ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 67వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకరాచార్య కృత ఆంజనేయ స్తుతిలో అష్టమ శ్లోకం. మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడాం హరత్యాశుతే పాదపద్మానురక్తః నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియోయః. మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం. గ్రాహ అంటే మొసలి. సంసార సాగరంలో అనేక గ్రాహాలు పట్టుకుంటుంటాయి. వాటి వల్ల పీడ కలుగుతుంటుంది, బాధ. మహోత్పాత పీడాం, ఉత్పాతాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవటం, కుంభవృష్టి, అతివృష్టి, అనావృష్టి, ఉల్కాపాతాలు, ఇవన్నీ మహా ఉత్పాత బాధలు. మహారోగపీడాం, శారీరక మానసిక రుగ్మతలు. మహాతీవ్ర పీడాం, ఇంకా విపరీతమైన బాధలు. ఇవన్నీ కూడా తొలగించే శక్తి ఆంజనేయ స్వామి వారి పాదపద్మాలకు ఉన్నది. హరత్యాశుతే పాదపద్మానురక్తః. ఓ స్వామి, మీ పాదపద్మములపై భక్తి ఉంటే ఈ దోషాలన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ తొలగిపోతాయని చెప్పారు. నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియోయః. శ్రీరామప్రియుడు ఆయన. శ్రీరాముడు అంటే ఇష్టం ఆయనకు. అంచేత ఆయన అనుగ్రహం ఉంటే ఇవన్నీ తొలగిపోతాయి. అంచేత ఓ కపిశ్రేష్ఠ తే నమః. ఓ ఆంజనేయ స్వామి, నీకు నమస్కారం. మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడాం హరత్యాశుతే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియోయః. ఇప్పుడు 67వ లహరి. ఇక్కడ ఛందస్సు మారింది. బహువిధ పరితోష బాష్పూర స్ఫుటపదకాంకిత చారుభోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. బహువిధ పరితోష బాష్పూర స్ఫుటపదకాంకిత చారుభోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. పరమశివ భావన, పరమ సదాశివ భావన. సదాశివుడు ఎప్పుడూ మంగళప్రదుడైన పరమశ్రేష్టమైనటువంటి మంగళాన్ని ఇస్తాడు. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పరకాంకిత చారు భోగభూమి. అనేక విధమైనటువంటి ఆనందాశ్రు ప్రవాహాలతో, స్పష్టమైనటువంటి పులకాంకితాలతో, హృద్యమైన సౌభాగ్యానికి నిలయం స్వామివారి పాదపద్మం. పరమేశ్వరుడు చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం. శాశ్వతమైన మోక్షం కావాలంటే స్వామివారి పాదాలనే సేవించాలి. పైగా ఆ భావన ఎంత గొప్పది! పరమ సదాశివ భావనాం. ఉత్తమమైన సదాశివమైన ఆ భావన, ఆ పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తాడు, మోక్షాన్ని కలిగిస్తాడు అనే భావన ఉంటే చాలు, ఆ స్వామి రక్షణ కలుగుతుంది. అటువంటి సదాశివుణ్ణి ప్రపద్యే, శరణు వేడుతున్నాను. అనేక విధమైనటువంటి ఆనంద బాష్ప ప్రవాహాలతో, స్పష్టములైన రోమాంకిత చిహ్నాలతో, హృద్యమైన సౌభాగ్యానికి నిలయం, శాశ్వతమైన మోక్షస్థానానికి నిలయం, సర్వోత్తమైన సదాశివమైన భావనా సిద్ధి ఎంత గొప్పది! అదే దాన్నే, ఆ సిద్ధిని నేను ఆశ్రయిస్తున్నాను. బహువిధ పరితోష బాష్పూర స్ఫుటపులకాంకిత చారుభోగభూమిం
చిరపథ ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः శుభం భవతు. స్వస్తి.